ఫిబ్రవరి అంటే లీఫ్ సంవత్సరం అయితే 29 రోజులు, మిగతా ఏడాది ప్రతిసారి కూడా 28 రోజులు వస్తాయి. మిగతాది మార్చికి 31 రోజులు, ఏప్రిల్కి 30 రోజులు, జూన్కి 30 రోజులు, జూలైకి 31 రోజులు, ఇవన్నీ కామన్గా కనబడుతుంది. జనవరిలో 31 ఉంటుంది, ఫిబ్రవరి 28, 29, మార్చి 31 ఉంటుంది, ఏప్రిల్ 30 రోజులు ఉంటుంది, మే 31 రోజులు ఉంటుంది, జూన్ 30 రోజులు ఉంటుంది, జూలై 31 రోజులు ఉంటుంది, ఆగస్టు 30 రోజులు ఉంటుంది, సెప్టెంబర్ 31 రోజులు ఉంటుంది. ఇట్లాగ లెక్క చూసుకున్నప్పుడు కనబడుతుంది. అయితే ఈ నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత జిఎస్టీ లెక్క ఇస్తారు, 1వ తారీఖు వస్తుంది. తెలివిగా ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి చేసేస్తున్నారు, అద్భుతంగా పెరిగిపోయింది జిఎస్టీ అని. అసలు లెక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇదివరకు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేట్ చేస్తున్నారు వాళ్ళు. తాజా మొన్న ఏదైతే అధికారి చెప్పినటువంటి లెక్క ప్రకారం అయితే కనుక జిఎస్టీ పెరిగిపోయిందని కాదు అంటూ వైసీపీ సంబంధించిన మీడియానే సాక్షినే హైలైట్ చేసుకొచ్చింది. 2024లో జిఎస్టీ 3890, ఇది మే నెలకు సంబంధించి. 2025లో 3803, అంటే 3890 నుంచి 3803కి తగ్గింది. ఒకప్పుడు 66 తగ్గింది, అప్పుడు 0 ఇచ్చారు గ్రోత్. ఇప్పుడు వచ్చేటికి 26లో 3717కి పడిపోయింది. 3803 నుంచి 3717కి పడిపోవడం అంటే దాదాపుగా 100 కోట్లు తగ్గినట్టు, 90 కోట్లు దగ్గరగా తగ్గినట్టు. అంటే తగ్గినా కూడా పెరిగిందని రాసుకొస్తున్నారు. ఎందుకు అనేది తేల్చుకోవాల్సింది.